శ్యామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, యా అసలు ఈ టన్నెల్ ప్రమాదానికి కారణాలు ఏంటండి? అంటే చాలా మందికి తెలీదు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్నది. ఈ రోజు ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సరే, ఏదైనా మానవ తప్పిదం ఉంటే కాంట్రాక్టర్ల పైనలో ఇతర పైనలో చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కార్మికులు ఏదైతే 50 మంది కార్మికులు ఈ గత 4 రోజుల కిందనే ఈ యొక్క ప్రాజెక్టుకు ఈ తెలంగాణ గవర్నమెంట్ 223 కోట్ల రూపాయలను మొన్న ఉన్నటువంటి బడ్జెట్ లో పెట్టి ఈ ప్రాజెక్టు దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి పనులు నడవకుంటే ఇప్పుడు నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదైతే నల్లగొండ ప్రాంతం బిడ్డలందరికీ నీళ్లు ఇవ్వాలి, అదే విధంగా హైదరాబాద్ కు సాగునీరు ఇవ్వాలని చెప్పి 30 టీఎంసీలతో ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టెన్నల్ నిర్మించడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి తంతు కాదు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి రూపకల్పన జరిగి ఆ రోజు సర్వే చేసినటువంటి ఒక పరిస్థితి. ఏదైతే ఈ 42 కిలోమీటర్లు దాదాపుగా 43.93 కిలోమీటర్లు ఏదైతే ఈ టన్నెల్ వరకు ఉందో, ఈ టన్నెల్ ఇప్పటి వరకు కూడా 34 కిలోమీటర్లు, దాదాపు 35 కిలోమీటర్ల టన్నెల్ వరకు పూర్తయినటువంటి ఒక పరిస్థితి. ఈ పూర్తయినటువంటి టన్నెల్లో ఏదైతే 10 కిలోమీటర్లు 9.5 కిలోమీటర్ల టన్నెల్ మిగిలిందో, ఈ టన్నెల్ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఏదైతే 4 రోజుల కిందట ఈ యొక్క పనులు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ సమాజం తరపున ఆ యొక్క ఘటన పైన విచారణ వ్యక్తం చేస్తూ గత 2 రోజులుగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ 9 సంస్థలతో ఈరోజు ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, నేవీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్క సంస్థతో ఈరోజు మద్రాస్ IIIT నుంచి కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అక్కడ బురదలో ఏదైతే పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, ఒకవైపు బురద, ఒకవైపు మట్టి, ఒకవైపు నీళ్లలో కూరుకుపోయినటువంటి ఒక పరిస్థితి. ఇందులో నుంచి ఏదైతే 12 కిలోమీటర్ల వరకు పోగలుగుతున్నాం కానీ ఆ మిగతా 2 కిలోమీటర్లకు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితులకు అనుకూలంగా దాదాపుగా 48 గంటల నుంచి ఈ యొక్క విశ్రాంతి లేకుండా ఈ యొక్క అక్కడ చిక్కుకున్నటువంటి బిడ్డలు ఏదైతే జార్ఖండ్ కానీ 2-3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులు కానీ, అందులో ఏదైతే సంస్థల యొక్క మేనేజింగ్ పార్ట్నర్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక 3 ఉండడం తెలియడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఏదైతే పాలకులు ఉన్నారో ఈరోజు గత 40 సంవత్సరాలుగా దీన్ని పెండింగ్ లో పెట్టి ఆ పనులు పూర్తి చేయకుండా ఈరోజు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి విషయం. సరే, ఏదున్నప్పటికీ కూడా ఇక్కడ రాజకీయం మాట్లాడుకోవడం కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఒక మానవతా కోణంలో చూడాలని కూడా ఈ సందర్భంగా ఏదైతే విమర్శిస్తున్నటువంటి పార్టీలకు మీ యొక్క స్వతంత్ర టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ ఊట ఉందో, ఈ ఊట ఆపడం కానీ, ఆ పెచ్చులు ఏదైతే దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక క్రమంలో ఊట రాకుండా ఉండే విధంగా పెచ్చులు ఊడి మీద పడకుండా దానికి ఎప్పటికప్పుడు సిమెంట్ చేసుకుంటూ ఆ యొక్క టెన్నెల్ వరకు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు వెళ్ళడం, ఉదయాన్నే పనులు చేరడం, అంత లోపలనే ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం. అక్కడ ఆక్సిజన్ ఉండే విధంగా కానీ అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ నెట్వర్క్ లేక అనేకమైనటువంటి ఐక్వా అనేది ఏదైతే ఉందో, ఆక్వా అనే ఒక మిషనరీ ద్వారా కానీ, ఏదైతే మద్రాస్ IIIT నుంచి అనేకమైనటువంటి బురదలో వెళ్లే విధంగా కూడా ఆ దానికి అదే విధంగా కెమెరాస్ ఏర్పాటు చేసి ఇట్లా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో కొంతవరకు మనం ఇప్పటికీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కార్మికులందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకొచ్చే విధంగా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలతో ఉండేటటువంటి విధంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణాపాయం జరగొద్దని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ యావత్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి ఒక్క సంస్థ కూడా ఈరోజు దీనిపైన పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి
ఏవైతే పరికరాలు ఉన్నాయో వీటన్నిటిని సంస్థలను ఏదైతే ఎక్స్పర్ట్ అయినటువంటి సింగరేణి సంస్థ గాని ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగిపడితే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో పనిచేసినటువంటి ఒక ఏమంటారు నిపుణులైనటువంటి వాళ్ళని కూడా ఈ రోజు ఎస్ఎల్బిసికి తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణలో ఉంది. ఎస్ఎల్బిసిలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి గారి స్పెషల్ చొరవతో ఈరోజు ఈ అధికార యంత్రాంగం అంతా అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మా యొక్క తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా బురదలో కూరుకుపోవడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చే విధంగా మళ్ళీ ఈ పనులను కంటిన్యూ చేసే విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అనేకమైనటువంటి నివారణ సంస్థలు తీసుకునే విధంగా ఈరోజు జువాలజిస్టులు చెప్పినారు, అనేక సర్వే రిపోర్ట్లు చెప్పినాకనే ఈ యొక్క ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఏదో తొందరపడి చేసినటువంటి విషయం కాదు. ఇది ఒక కేవలం మానవతా దృక్పథంలో చూడటువంటి ఒక విషయం. ఎవరి ప్రాణాలైనా, అది జార్ఖండ్ బిడ్డల ప్రాణాలైనా, తెలంగాణ బిడ్డల ప్రాణాలైనా, ఉత్తరాఖండ్ బిడ్డల ప్రాణాలైనా, ఎవరివైనా కూడా ప్రాణాలే. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. వాళ్ళు క్షేమంగా బయటికి తీసుకొచ్చే విధంగా, వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులతో ఇక తొందరగా వాళ్ళు ఈ యొక్క సంఘటన నుంచి బయటికి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అనేక టీంలను కూడా అక్కడ దించడం జరిగింది. అనేక మంది వ్యక్తులు, సంస్థలు, మేధావులతో, నిపుణులతో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఆ టెక్నాలజీ ఉపయోగించి అప్పుడు బాధితులను ఏదైతే బయటకు తీసుకొచ్చినాం. గత 50 సంవత్సరాల కిందట ఫుట్బాల్ యొక్క ప్లేయర్స్ కూడా ఒక గుహలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని ఆ రోజు ఏ రకంగా అయితే సురక్షితంగా 3 రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చినమో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు బయటకు తీసుకురావడం జరుగుతుంది. రైట్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి.